చంద్రబాబు నాయుడు పరిపాలన కూడా ఆయన ప్రతిరోజు మాటలతోనే ఉపన్యాసాలతోనే నడుపుతా ఉన్నాడు రాష్ట్రాన్ని. గత 15 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఆయన ఏం చేశాడు విజయవాడకని నేను అడుగుతున్నా. 15 సంవత్సరాలు, ఒక్కరోజు 2 సంవత్సరాలు కాదు ఆయన ముఖ్యమంత్రి, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మరి కృష్ణా జిల్లాకి ఆయన ఏం చేశాడు అని నేను అడుగుతున్నా. మరి ఆయన సొంత నియోజకవర్గం కుప్పానికి 30 సంవత్సరాలుగా ఆయన ఎమ్మెల్యే ఉంటూ ఆయన ఏమి చేయలేదు. అభివృద్ధి అభివృద్ధి అంటూ పోతున్నాడే కానీ అవినీతి బాగా పెరిగిపోతా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అధికారులు నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. కొంతమంది బ్రోకర్లు ఉన్నారు, ఆ బ్రోకర్లే నిర్ణయాలు తీసుకుంటున్నారు. 4 బ్రోకర్లట, వాళ్ళు నిర్ణయాలు తీసుకొని అధికారులకు చెప్తే ఆ అధికారులు దాన్ని శిరసావహిస్తున్నారట. ఇది ఈరోజు పరిస్థితి. మైన్స్లో ఒక విషయాన్ని గురించి స్పష్టంగా చెప్పదలుచుకున్నారు. నెల్లూరు జిల్లా దగ్గర మరి క్వార్జ్ గనులు ఉన్నాయి. వెంకటగిరి నియోజకవర్గంలో 1 కిలో క్వార్జ్ వచ్చేసి 300 రూపాయలు. 1 కిలో క్వార్జ్ మరి 300 రూపాయలు. బియ్యం ధర 40 రూపాయలు కిలో, చక్కెర ధర 50 రూపాయలు లోపు. కానీ క్వార్జ్ ధర 1 కిలో వచ్చి 300 రూపాయలు. గూడూరు దగ్గర కొన్ని మైన్స్ ఉన్నాయి, సిలికా మైన్స్ అని. అది 1 కిలో వచ్చి 500 రూపాయలు సిలికాన్ ఇసుక. దీన్ని కూడా దినానికి గూడూరు నియోజకవర్గంలో 50 లక్షల రూపాయల ఖనిజాన్ని బయటకు దోలుతున్నారు. వెంకటగిరి నియోజకవర్గంలో 1 కోటి రూపాయల ఖనిజాన్ని బయట దోలుతున్నారు. దాదాపు 2500 కోట్ల రూపాయల అవినీతి దాగుంది గత 2 సంవత్సరాల్లో. దీన్ని మేము ఖండిస్తున్నాం.